వివరించారు. నెల్లూరులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరిట నగరంలోని వెంకటేశ్వరపురంలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ఈసారి ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడతారంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ మంత్రి పొంగూరు నారాయణ మనతో ఉన్నారు. ఇప్పటికే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో నెల్లూరు నగరం సుడిగాలి పర్యటన చేస్తున్న ప్రతి ఇంటికి తిరుగుతూ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఇంటింటికి తిరుగుతున్న వారిలో ముందంజలో నారాయణ గారు ఉన్నట్టు ఇప్పటికే కొంత సమాచారం ఉంది. దీని మీద బాబు గారు కూడా మా నారాయణ ఇప్పటికే ప్రశంసించినట్టు కూడా వార్తలున్నాయి. అసలు ప్రజల్లో తిరుగుతుంటే ఏ విధంగా స్పందన ఉంది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీరు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు, స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన అనూహ్యంగా ఉందండి. అది అంటే నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే. ఎందుకనంటే జనరల్గా ఎక్కడికైనా వాళ్ళ ఇంటికి పోయి ఓటు అడిగినప్పుడు నేను గత ప్రభుత్వంలో రోడ్లు వేసాను, డ్రైన్స్ వేసాను, లేదా అన్నా క్యాండిల్స్ కట్టాను, పార్కులు చేయించానని చెప్పుకోవాలా? నేను చెప్పే ముందే వాళ్ళ గడప దగ్గరకు పోయి గడప ముందుకు పోయి వాళ్ళని కలిసి మాట్లాడే ముందే దండం పెట్టే లోపలే చెప్తున్నారు, సార్ మీరు మాకేం చెప్పలేదు, నెల్లూరు సిటీలో 54 డివిజన్లో మీరు వేసిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కనెక్షన్స్ కానీ, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, స్కూల్ బిల్డింగ్స్, పేద విద్యార్థులకి స్కూల్స్ డెవలప్ చేసింది. విఆర్ఐ స్కూల్లో పేద విద్యార్థులకు స్పెషల్గా ఒక హాస్టల్ కాలేజీ పెట్టింది. కానీ అదేవిధంగా నెక్లెస్ రోడ్, అదేవిధంగా టెంపుల్స్లో వాటి యొక్క ఘాట్లు, రంగనాయక స్వామి టెంపుల్ ఉంది, అది ఎంతో పురాణమైంది, చిన్న ఘాట్ ఉంది, దాన్ని చక్కగా పెద్ద ఘాట్ చేస్తాం. ఈ తిరునాళ్ళు జరిగినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుందని చేసాం. అది 75% వర్క్ అయింది, మిగతా ఆపేశారు. అదేవిధంగా మన బారాషా దర్గా ఎలాంటి 400 సంవత్సరాల పైగా దర్గాది. అలాంటి దర్గాని అసలు ఎంతో భయంకరంగా ఉండేది, అలాంటి డెవలప్ చేసాం. ఎక్కడ ముస్లిమ్స్ మీద ముస్లిం సోదరులు చెప్తున్నారు, ముస్లిమ్సే కాదు హిందూ సోదరులు కూడా చెప్తున్నారు, సార్ రొట్టెల పండగకి ఒకప్పుడు అడిగి పోవాలి. ఒక మాట సార్, నెల్లూరు నగరంలో అధికార పార్టీ సోషల్ మీడియా పరంగా ఇతర కొన్ని సామాజిక మాధ్యమాల్లో మీ మీద దుష్ప్రచారాలు చేస్తుంది, ఇది ఏ విధంగా ఎదుర్కొంటారు మీరు? అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా అది కామన్, ఏది ప్రతి ఒక్కరూ చేయటం. అయితే నేనైతే మాట్లాడటాను, నాకు కావాల్సిన డెవలప్మెంట్, నేను డెవలప్మెంట్ తప్పితే ఏమీ మాట్లాడను. ఎందుకంటే నా మీద ఏమన్నా మాట్లాడినా అది నన్ను రెచ్చగొట్టడానికని నాకు తెలుసు, నన్ను రెచ్చగొట్టడానికనే మాట్లాడుతున్నానని తెలుసు. నేను రెచ్చిపోను. 5 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్న, 5 సంవత్సరాలు అమరావతి మినిస్టర్ని, మున్సిపల్ మినిస్టర్ని, స్వచ్ఛాంధ్ర మినిస్టర్ని, ఇలా 5 పోర్ట్ఫోలియోలకు మినిస్టర్గా ఉన్నా నేను ఎప్పుడూ ఎవరిని కూడా తిట్ల.